పౌరులు మన రాష్ట్రంలో ఆవేదనతోటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు గౌరవ హైకోర్టు బెంచ్ అంటే చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా గారు, అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు జడ్జి సోమయాజులు గారు వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఆ రోజు ఏంటంటే, ఇది ఒక కొత్త సర్వీస్ మీరు క్రియేట్ చేస్తున్నారా, కొత్త క్యాడర్ మీరు క్రియేట్ చేస్తున్నారా, దేనికి ఈ సలహాదారులు, ఇంతమంది సలహాదారులు మీరు ఎందుకు అపాయింట్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా మీరు వీళ్ళని తీసుకొస్తుంటే ఇది చాలా ప్రమాదకరమైన ప్రెసిడెంటు అని చాలా స్పష్టంగా వాళ్ళు అబ్జర్వేషన్స్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా త్వరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం, మేము అడ్వైజర్స్ ఇప్పటి నుంచి మేము అపాయింట్ చేయకుండా వివిధ శాఖలకి మంత్రుల కోసమే మేము అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తామని వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేశారు. కానీ వీళ్ళు ఎక్కడ దాన్ని పాటించారు చెప్పండి? గత నెలలోనే మీరు చూశారు, కొత్తగా మరి ఇంకొక అడ్వైజర్ని అపాయింట్ చేశారు. ఇదే పత్రికల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ విలేకరి మిత్రుడు, అతన్ని మళ్ళీ అడ్వైజర్గా అపాయింట్ చేశారు. మరి ఇది హైకోర్టు ఆర్డర్ని ఉల్లంఘించినట్టు కాదా? హైకోర్టు అబ్జర్వేషన్స్ మీరు అగౌరవపరిచినట్టు కాదా? మీరు వాదించేది ఏంటి? ఎందుకు మీరు ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు బుకాయింపు అంటారు? వాస్తవంగా మీది బరి తెగింపు. మీరు బరి తెగించి ఇష్టానుసారంగా మీరు చేసుకుంటూ పోతుంటే ఎంతోమంది ఆవేదనతో ఎందుకు వదులుతారు? సమాచారం బయటకు వస్తుంది. అసలు ఇన్ని రోజుల నుంచి చీకటి జీవోలు తీసుకొచ్చి వీటిని కాన్ఫిడెన్షియల్ అని చెప్పి మీరు బయట పెట్టకుండా, ఎవరికి తెలియకుండా మీరు దాచిపెడితే రాకుండా ఎట్లా ఉంటాయి ఏదో ఒక రోజున? ఈరోజు 2 ఉదాహరణలు ఇస్తాను నేను, ఎందుకంటే ఇది అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు కాబట్టి నేను అధికారికంగా 2 విషయాలు మీకు ప్రస్తావించి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం కల్పించడానికి కోసం ఒక ప్రయత్నం. ఎందుకంటే మొన్న మేము పెట్టిన సమావేశంలో చెప్పిన అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి నేను చెప్పాలి. మొట్టమొదటిది, అసలు ఈ లెక్కల్లో ఎంత డొల్లతనం ఉందో వాళ్ళు చెప్పిన దాంట్లో దయచేసి మీరందరూ గమనించాలి. సాక్షి పత్రికలు ఈరోజు రాసిన ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఏమన్నారంటే, ఈ సంవత్సరం బడ్జెట్లో 29 కోట్ల రూపాయలు 61 లక్షల రూపాయలు కేటాయించాం ఈ అడ్వైజర్స్ అని చెప్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఇష్యూ చేసిన ట్విట్టర్లో వాళ్ళు పెట్టిన పోస్ట్లో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది 48 కోట్ల 33 లక్షల రూపాయలు అంటున్నారు ఈ అడ్వైజర్లకి. ఇక్కడే బయటపడిందిగా మీ డొల్లతనం. ఫ్యాక్ట్ చెక్ ఏదో మీరు దయచేసి మీ ఫ్యాక్ట్స్ మీకు చెక్ చేసుకోండి ముందు. ఒక సంవత్సరంలోనే 29 కోట్ల 61 లక్షల రూపాయలు మేము బడ్జెట్లో పొందుపరిచామని చెప్తుంటే మీరే 5 సంవత్సరాలు 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఏమవుతుంది మీ పరిపాలన? ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఒక కమ్యూనికేషన్స్కి అడ్వైజర్గా ఒకరు నియమించారు. ఎంత ఆశ్చర్యకరం అంటే, నేను చెప్పాను జియోస్ అన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఎవరికి దొరకకుండా దాచిపెట్టారు. దొరికింది నేను మీ ముందు పెడుతున్నా. ఈ రోజున మీకు కాపీస్ కూడా ఇస్తాం. ఈయనని ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపాయింట్ చేసుకున్నారు. అయితే మన రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రికి బేసిక్ పే ఈ రోజున 14,000 రూపాయలు, స్పెషల్ అడ్వైజర్కి కూడా 14,000 రూపాయలు బేసిక్ పే. కానీ ఈయన పనితీరు చూసి వాళ్ళు రాస్తున్నారు ఆర్డర్లో, క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద అడ్వైజర్ కమ్యూనికేషన్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద కాంపెన్సేషన్ బీయింగ్ గివెన్ టు హిమ్ అంట. అంటే ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన ఇచ్చే అడ్వైస్ జీతం కన్నా చాలా ఎక్కువగా అద్భుతంగా ఉందంట. ఈ అడ్వైజర్ గారు ఏం చేస్తారో అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉపన్యాసాలు రాస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసి ప్రతిపక్షాలపైన దాడులు చేపించడం ఈయనకే తెలుస్తున్నది. ఈయన జీతం ఎంతండి? ఈ జియో ప్రకారంగా 2 లక్షల రూపాయలు నెలకి. 14,000 రూపాయల జీతం ఇవ్వాల్సింది పోయి 2 లక్షల రూపాయలు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చే జీతం ఈ రోజున 2,80,000 రూపాయలు. హైకోర్టు జడ్జి గారికి 2,25,000 రూపాయలు.
ఈయనకి ప్రత్యేకంగా అది కూడా ఏంటి, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇది 2019లో ఇచ్చిన జియో వేరు, 2020లో రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి అంటే సుమారు 26 లక్షల రూపాయలు ఆయనకి ప్రత్యేకంగా